మనం జీవిస్తున్నది చివరి రోజుల్లోనా? వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడిన భయంకరమైన మాటలు ఇప్పుడు మీ కళ్ల ముందే నిజమవుతున్నాయా? చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గ్లోబల్ సర్వేలెన్స్ ఇవన్నీ కేవలం సైన్స్ మాత్రమే అనుకుంటున్నారా? కాదు, ఇది అపోస్తలుడైన యోహాను చూసిన ఆ భయంకరమైన మృగం యొక్క సామ్రాజ్యం. మీరు ఈ నిమిషం వాడుతున్న ఫోన్ నుండి మీ చేతిలోకి రాబోయే చిన్న చిప్ వరకు ప్రతిదీ ఒక పెద్ద వినాశనానికి సంకేతం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ చూడని చీకటి రోజులు మన ముందుకు వచ్చేశాయి. బాబేలు గోపురం నుండి ఇంటర్నెట్ వరకు. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు అనే రాజు దేవునికి వ్యతిరేకంగా ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాడు. మానవులందరూ ఒకే భాషతో, ఒకే ఆలోచనతో దేవుణ్ణి మించిన శక్తిని సంపాదించాలని ఆశపడ్డారు. అది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది దేవుని అధికారాన్ని సవాలు చేసే మొదటి టెక్నాలజీ ప్రయత్నం. అప్పట్లో దేవుడు వారి భాషలను తారుమారు చేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. కానీ ఈరోజు ఇంటర్నెట్ మరియు AI ద్వారా మానవజాతి మళ్లీ ఒకే గొడుగు కిందకు చేరుతోంది. ఒకే డిజిటల్ భాష, ఒకే గ్లోబల్ కనెక్టివిటీ. మళ్లీ అదే బాబేలు పతనం పునరావృతం కాబోతోందా? నేటి కాలంలో గూగుల్ ట్రాన్స్లేట్ లేదా ఏవైనా కమ్యూనికేషన్ టూల్స్ చూస్తుంటే భాషల అడ్డుగోడలు పూర్తిగా తొలగిపోయాయి. ఇది వినడానికి బాగున్నా దీని వెనుకున్న అసలు ఉద్దేశం వన్ వరల్డ్ ఆర్డర్, అంటే ప్రపంచమంతా ఒకే నియంత కిందకు రావడానికి పునాది పడుతోంది. పాత నిబంధన కాలంలో బాబేలు గోపురం ఎలాగైతే గర్వానికి మరియు పతనానికి దారితీసిందో, ఈ ఆధునిక డిజిటల్ గోపురం కూడా మానవుణ్ణి దేవుణ్ణి దూరం చేస్తోంది. మనం టెక్నాలజీని వాడుతున్నామా, లేదా టెక్నాలజీ మనల్ని తన బానిసగా మార్చుకుని ఆ వినాశనం వైపు తీసుకెళ్తోందా అనేది ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. 666 మృగం యొక్క ముద్ర మరియు చిప్ టెక్నాలజీ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన మృగం ముద్ర గురించి వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కుడి చేతి మీద కానీ, నుదుటి మీద కానీ ఆ ముద్ర లేనిదే ఎవ్వరూ కొనడానికి లేదా అమ్మడానికి వీలు కాదు అని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. ఒకప్పుడు ఇది అసాధ్యమనిపించేది, కానీ ఇప్పుడు న్యూరాలింక్ మరియు RFID చిప్స్ రూపంలో అది వాస్తవంగా మారుతోంది. స్వీడన్ వంటి దేశాల్లో ఇప్పటికే వేల మంది ప్రజలు తమ చేతుల్లో చిన్న చిప్స్ వేయించుకొని పేమెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం సౌకర్యం కోసం చేస్తున్న మార్పు కాదు, ఇది రాబోయే ఒక భయంకరమైన నియంతృత్వానికి నాంది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి మనిషి కదలికను, ప్రతి పైసా ఖర్చును పాలకుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తారు. ఒకవేళ మీరు వారి మాట వినకపోతే మీ చిప్ ఆపివేస్తారు, అంటే మీరు సమాజంలో బ్రతకలేరు. చరిత్రలో హిట్లర్ వంటి రాజులు ప్రజలను హింసించారు, కానీ ఈ డిజిటల్ ముద్ర ద్వారా మనిషి ఆత్మను కూడా బంధించే ప్రయత్నం జరుగుతోంది. 2000 సంవత్సరాల క్రితం యోహాను పద్మాసు ద్వీపంలో చూసిన ఆ భయంకరమైన దృశ్యాలు నేడు సైన్స్ ఫిక్షన్ నుండి రియాలిటీగా మారుతున్నాయి. ఇది కేవలం ఊహ కాదు, బైబిల్ చెప్పిన మృగం యొక్క అడుగుజాడలు మన తలుపు తడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దేవుడిని సృష్టించే ప్రయత్నం. మానవుడెప్పుడు తనను తాను దేవుడిగా మార్చుకోవాలని కలలు కంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఒక కొత్త దేవతగా మారుతోంది. దీనికి అన్నీ తెలుసు, ఇది ఎక్కడైనా ఉంటుంది మరియు ఇది మన భవిష్యత్తును నిర్ణయించగలదు అని ప్రపంచం నమ్ముతోంది. బైబిల్ ప్రకారం దేవుడి మాత్రమే సర్వజ్ఞాని, కానీ ఇప్పుడు మనిషి తన సొంత చేతులతో ఒక డిజిటల్ దేవుడిని సృష్టించుకుంటున్నాడు. ఇది మనిషికి తెలివితేటలు ఇవ్వడం మాత్రమే కాదు, మనిషి యొక్క విచక్షణ జ్ఞానాన్ని మరియు దేవునిపై ఉన్న ఆధారపడటాన్ని చంపేస్తోంది. ప్రకటన గ్రంథంలో మృగం యొక్క ప్రతిమ మాట్లాడటం గురించి వ్రాయబడింది. ఈ రోజుల్లో చాట్ GPT లేదా సోఫియా రోబోట్ వంటివి చూస్తుంటే ఒక నిర్జీవమైన వస్తువుకు ప్రాణం పోయడం ఎలాగో అర్థమవుతోంది. భవిష్యత్తులో ఈ AI ప్రతిమలే ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఎవరైతే వీటికి నమస్కరించరో లేదా వీటిని అనుసరించరో వారు శిక్షించబడతారు. ఇది వినడానికి భయానకంగా ఉన్న బైబిల్ ప్రవచనాల ప్రకారం ఇది తప్పనిసరిగా జరగబోయే ప్రక్రియ. మనం సృష్టికర్తను వదిలేసి మనం సృష్టించిన వస్తువులకే బానిసలవుతున్నాం. నిరంతర నిఘా, దేవుని కన్ను వర్సెస్ సెన్సార్లు. యెహోవా కన్నులు
లోకమంతటా సంచరిస్తూ ఉంటాయి అని బైబిల్ చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కోట్లాది సీసీటీవీ కెమెరాలు, శాటిలైట్లు మరియు స్మార్ట్ ఫోన్లు ఆక్రమించాయి. చైనా వంటి దేశాల్లో సోషల్ క్రెడిట్ సిస్టమ్ పేరుతో ప్రతి వ్యక్తి చేసే చిన్న పొరపాటును కూడా ట్రాక్ చేస్తున్నారు. ఇది బైబిల్లో చెప్పబడిన ఆఖరి రోజుల నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రజల స్వేచ్ఛను హరించి వారిని భయం నీడలో ఉంచడం సాతాను లక్ష్యం. నేటి టెక్నాలజీ అదే లక్ష్యాన్ని నెరవేరుస్తోంది. మన బెడ్రూమ్ నుండి మన ఆలోచనల వరకు ప్రతిదీ రికార్డు చేయబడుతోంది. పూర్వకాలంలో రాజులు వేగుల ద్వారా సమాచారం సేకరించేవారు. కానీ ఇప్పుడు మనం మన జేబులో ఉన్న ఫోన్ ద్వారా మన సమాచారాన్ని స్వచ్ఛందంగా అప్పగిస్తున్నాం. ఇది కేవలం డేటా సేకరణ కాదు, ఇది మన మనసులను కంట్రోల్ చేసే ప్రక్రియ. ఎవరికి ఏ ఆలోచన రావాలో, ఎవరిని నమ్మాలో కూడా అల్గారిథమ్స్ నిర్ణయిస్తున్నాయి. బైబిల్ హెచ్చరించినట్లుగా లోకం ఒక పెద్ద చీకటి చెరసాలగా మారుతోంది. ఆ వెలుగు లేని చోట కేవలం యంత్రాల నిఘా మాత్రమే మిగులుతుంది. ఈ నిరంతర నిఘా వెనుక ఉన్న భయంకరమైన రహస్యం మనల్ని పూర్తిగా బానిసలుగా మార్చడమే. సిద్ధంగా ఉన్నారా? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. మనం కాలచక్ర చివరిలో ఉన్నాం. బైబిల్ చెప్పిన ప్రవచనాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇజ్రాయేల్ దేశం ఏర్పడడం నుండి టెక్నాలజీ విస్ఫోటనం వరకు అన్నీ ఒకే సంకేతాన్నిస్తున్నాయి. సమయం దగ్గర పడింది. టెక్నాలజీ మనకు సౌకర్యాన్నిస్తుంది, కానీ శాంతిని ఇవ్వలేదు. అది మన పనులను సులభం చేస్తుంది, కానీ పాపం నుండి విముక్తినివ్వలేదు. మన చుట్టూ జరుగుతున్న ఈ భయంకరమైన మార్పులను చూసి మనం భయపడాలా లేక సిద్ధపడాలా? క్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ఇస్తున్న హెచ్చరికను గమనించండి. లోకం ఒకవైపు డిజిటల్ బానిసత్వంలోకి వెళ్తుంటే మరోవైపు దేవుని కృప మనల్ని పిలుస్తోంది. రాజులందరి పతనం తర్వాత శాశ్వతమైన దేవుని రాజ్యం వస్తుందని దానియేలు గ్రంథం చెబుతోంది. ఈ చిన్న చిప్సు, ఈ రోబోట్లు, ఈ ఇంటర్నెట్ సామ్రాజ్యమంతా ఒకరోజు కూలిపోతుంది. ఆ రోజున మీరు ఏ పక్షాన ఉంటారు? టెక్నాలజీ ఇచ్చే తాత్కాలిక భద్రత వైపా లేక దేవుడిచ్చే నిత్యజీవం వైపా? సమయం లేదు. ఇప్పుడే మేల్కోండి, మారండి. సమయం కొంచెమే ఉంది.